ఏలూరులో మహిళా భద్రత కొరకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్పై ఏలూరు సత్రంపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు మహిళా స్టేషన్ అధికారులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు, ఏలూరు 3 టౌన్ ఎస్ఐ అప్పారావు, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి మరియు వారి సిబ్బంది ఏలూరు పట్టణంలోని సత్రంపాడులో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో మహిళల భద్రత, సైబర్ క్రైమ్, డ్రగ్స్, ర్యాగింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరులో మహిళల భద్రత కోసం ఒక వన్ స్టాప్ సెంటర్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సెంటర్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని మహిళా పోలీస్ స్టేషన్ వారు తెలియజేశారు. మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులు పోలీస్ సిబ్బంది యొక్క సేవలను వినియోగించుకుని సురక్షితంగా ఉండాలని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్రంపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ ప్రసన్నాంజనేయులు, శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు. మీరు చెట్లు కూడా చూసుకోండి. మీరు అందరా ఇంకొక చెట్టు రాదు, తులసి విత్తనం వేస్తే తులసి చెట్టే ముడుస్తుంది, గాంజా విత్తనం వేస్తే గాంజా చెట్టే ముడుస్తుంది. సో మానవుడు మాత్రం కూడా తల్లి గర్భంలో నుంచి 9 నెలల తర్వాత పుట్టిన వాళ్ళే అంట. మనిషిగా పుట్టి దేవుడుగా అందరి చేత పూజలు అందుకుని మంచి గౌరవ ప్రతిష్టలు అందుకుంటే అని చెప్పారు. కొంతమంది మృగములాగా తయారు, దొంగతనాలు చేస్తారు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తారు. చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘ విద్రోహక శక్తి కింద మారిపోతాడు. వాళ్ళు తెలుసు అంటే మనిషి పుట్టినప్పుడు వెరీ గ్రేట్ ఒకటే, ఆ ఎదిగేటప్పుడు ఎదిగే క్రమంలో కొంతమంది చాలా మంచిగా ఎదుగుతున్నారు. ఎంతమంది మొత్తంలో సుమారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక 250 మంది ఉంటారు. దీంట్లో కొంతమంది ఐఐటి సాధిస్తారు, కొంతమంది ఐఐటికి ఎన్నికలు అవుతారు. వెరీ గ్రేట్ కదా. కొంతమంది చిన్న పనులుగా, వాచ్మెన్ లాగా, కూరగాయలు అనుకునేలాగా, జాంకాయలు అనుకునేలాగా, చిన్న వ్యాపారాలు తీసుకునేలాగా పొందుతారు. చాలా ఇంటికి సెలెక్ట్ అవుతుంది. కొంతమంది కనీసం 10వ తరగతి కూడా పాస్ అయ్యేటటువంటి స్థితిలో ఆగిపోతున్నారు. దీనికి రీజన్ ఏంటి? శక్తివంతంగా చేయాలి. మీరు మీరంతా చేసే పని